అంటే 4 ఎకరాలకి 2 ప్యాకెట్లు అవన శుద్ధి కలిపేవాడిని. ముందు కట్టలు 4 కట్టలండి. 40 రోజులప్పుడు ఫస్ట్ టైం వేసినావు. ఫస్ట్ టైం. తర్వాత మళ్ళీ ఎప్పుడు మళ్ళీ వేసినావు? 60 రోజుల్లో తల్లినొచ్చే ముందు మళ్ళీ ఒకసారి వాడాను. బలం మామూలుగా కట్టలు వచ్చేప్పటికి నీకు ఎకరానికి? 15 కట్టలు పడతాయి. నేనైతే ఈ 8 కట్టల కాడి నుంచి 9 ఈ కట్టకన్నా ఎక్కువ అయితే వెళ్దాను. పెట్టుబడి పరంగా చూస్తే ఫెర్టిలైజర్ చాలా తగ్గిందండి నాకు. మొత్తం మీద 2 సార్లు వాడటం వల్ల 45 నుంచి 50 క్వింటాలకి రీచ్ అవుతానండి ఈ సంవత్సరం నేను. మిర్చికి వాడానండి. మిర్చి కూడా అందరూ 20 క్వింటాలు పండిస్తే మనం 25-30 క్వింటాల వరకు తీసాం అవన శుద్ధి వాడటం వల్ల. మొక్కజొన్న మామూలుగా అయితే 40 లోపు వస్తాండి. 40 లోపు వస్తాయి. ఇది వాడక ముందు 40 లోపే. ఇది వాడిన తర్వాత 50 45 నుంచి 50 క్వింటాలు తీస్తున్నావు. చేస్తాను. అంటే సైజు నీకు ఎట్లా వచ్చింది? సైజుని బట్టి ఇప్పుడు నేను 45 నుంచి 50 వస్తాను. 50. ఎక్కడైనా రెస్ట్ ఉన్నప్పుడు చీటోప్లాన్యా కానీ కొట్టగలిగితే ద రిజల్ట్ అనేది 100% చూపిస్తుంది. ఇవాళకి నేను ఇంకా 4-5 రైతులు పెట్టారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూశాను. మ్యాక్సిమం ఇంత కండి రాలేదు. ఈ కండిలో ఇవి కూడా వాళ్ళ శీలాలు లేవు. ఇది నాకు చాలా డిఫరెంట్ గా కనిపించింది కండి. మామూలుగా అయితే ఇంత వదిలేస్తుంది బెండి. ఇంత వదిలేస్తుంది బెండ్ వదిలేయాలి. ఏ పొట్ట అయినా ఏ ఇతరం అయినా ఇంత బెండ్ వదిలేస్తుంది కామన్ గా. కానీ ఇది ఇది వదలదండి అసలు. కంపల్సరీ నిండు పట్టాల్సింది. ఇప్పుడు ఇది పట్టే ఉంటది. ఓకే ఓకే ఓకే. ఎక్కడ అసలు తాళం లేదు. ఇది కూడా పోసుకోవాలి. ఇంకా 20 డేస్ ఉంది కాబట్టి ఇది బలంగా గింజ తయారవ్వాలి కదా. ఇంకా తయారవ్వాలి. తినే పురుగు రాలేదు. అవునవునవును. ఈ తినే పురుగుకి వచ్చేపాటికి మనం అనుకున్న పిచ్చి లెవెల్ దాటిపోద్దండి. ఈ కండ ఏ కండ అయినా సరే వీటిలలో ఏ కండ అయినా దాటిపోవాల్సింది. దాటిపోవాల్సింది. కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి. నమస్తే అండి, కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం చెన్నంపేట గ్రామం చాట్రాయి మండలం ఏలూరు జిల్లాకు వచ్చినామండి. రైతు ప్రసాద్ గారు మొత్తం 4.5 ఎకరాలలో మొక్కజొన్న సాగు చేసినాడు అండి. అవన శుద్ధి వాడడం వల్ల ఏ రకంగా దిగుబడి తీస్తున్నాడు, అవన శుద్ధి వాడడం వల్ల ఏ రకంగా లాభం పొందిందో రైతు మాటల్లో తెలుసుకున్నాం. ఏ రకంగా ఖర్చులు తగ్గించుకున్నాడు, ప్లస్ ఎంత దిగుబడి తీసుకున్నాడు అనేది రైతు మాటల్లో తెలుసుకున్నాం అండి. నమస్తే ప్రసాద్. నమస్తే అండి, నా పేరు ప్రసాద్ అండి. చెన్నంపేట చాట్రాయి మండలం ఏలూరు జిల్లా. నేను 4 ఎకరాలన్నర మొక్కజొన్న వేసానండి. అంటే మిర్చికి కూడా వాడుతున్నాను, కానీ మొక్కజొన్న కూడా వాడదామని 2 సార్లు వాడానండి. ఇది 30 రోజుల కాడ నుంచి 40 రోజుల్లో ఒకసారి వాడాను. మళ్ళీ తల ఎన్ని వచ్చిన కాడ నుంచి ఒకసారి వాడానండి. 45 నుంచి 50 క్వింటాలు దిగుబడి వస్తుందని ఆశిస్తున్నానండి ఈ సంవత్సరం నేను. అయితే కండి కూడా అలాగే ఉంది. ఏటా పోల్చుకుంటే చాలా డిఫరెంట్గా కనిపించింది. పెట్టుబడి పరంగా చూస్తే ఫెర్టిలైజర్ చాలా తగ్గిందండి నాకు. మొత్తం మీద 2 సార్లు వాడటం వల్ల 40 రోజుల్లో వేసినప్పుడు 2 కట్టలతోనే 2 ఎకరాలకి కలిపి వేసాను. తర్వాత ఎన్ని వచ్చాకే వాడాను. మొత్తం మీద 8 కట్టలు అలానే పడింది, అంతకన్నా ఎక్కువ అయితే రాలేదు. కండి కూడా చాలా బాగుంది కాబట్టి ఈ అవన శుద్ధి వాడటం వల్ల చాలా ఖర్చులు తగ్గుతాయని నేను భావిస్తున్నానండి. దీనికి మొత్తం ఎన్ని ఎకరాలు వేసినారు మొక్కజొన్న? 4 ఎకరాలన్నర వాడానండి. మొత్తం 4 ఎకరాలన్నర వాడారు కదా. అవన శుద్ధి ఏ టైంలో వేసినావు? చిన్న ప్యాకెట్ కదా? చిన్న ప్యాకెట్ 2 ఎకరాలకి కలిపి 40 రోజుల్లో ఒకసారి వాడానండి. దీన్ని 40 రోజుల్లో ఫస్ట్ 40 రోజులకు ఒకసారి మొక్క నాటిన తర్వాత ఎన్ని, అంటే 4 ఎకరాలకు కలిపి ఎన్ని బలం కట్టలు తెచ్చుకున్నావు? బలం కట్టలు అది మనకి ఎకరానికి 8 కట్టల కాడికి 432-35 కట్టలు సుమారు పడతాయండి. మొత్తం వల్ల పంటకాలం మొత్తం ఇది 2 సార్లు వేసినావు? 2 సార్లు వాడాను. అంటే 4 ఎకరాలకు వేసినప్పుడు ఎన్ని వేస్తావు? అంటే 4 ఎకరాలకి 2 ప్యాకెట్లు అవన శుద్ధి కలిపేవాడిని. 4 ఎకరాలకు 2 ప్యాకెట్లు అవన శుద్ధి. ముందు కట్టలు 4 కట్టలండి. 4 కట్టలు అది 2 అవన శుద్ధి ప్యాకెట్. 40 రోజులప్పుడు ఫస్ట్ టైం వేసినావు. ఫస్ట్ టైం. తర్వాత మళ్ళీ 60 రోజుల్లో తల్లినొచ్చే ముందు మళ్ళీ ఒకసారి వాడాను. ఎన్ని రోజులు అయింది పంట పెట్టి? 90 రోజులు అవుతుందండి. 90 రోజులు అయింది. 90 రోజులు అవుతుంది. ఎన్ని రోజులకు వస్తుంది దిగుబడి? ఇది 120 రోజుల కాలం అండి. 120 రోజులు కాలం. ఎంత వస్తుంది దిగుబడి? ఇది 45 నుంచి 50 క్వింటాలకి రీచ్ అవుతానండి ఈ సంవత్సరం. 100%. 45 కాడి నుంచి పైన కానీ తక్కువ అయితే లేదు. అవన శుద్ధి ఎట్లా అనిపించింది? అవన శుద్ధి చేయడం వల్ల ఏం గమనించినావు? భూమిలో కానీ గ్రోత్ గా బాగుందండి. గ్రీనిష్ తగ్గనీలేదు అసలు. తగ్గనీల. కలర్ అనేది చేంజ్ అవ్వలేదు. రెస్ట్ అనేది లేదు అసలు. రెస్ట్ మందులు కూడా కొడతానే ఉన్నాం, కానీ ఈ మందు పనివడతనం బాగుంది. అవన శుద్ధి పనితనం బాగుంది. ఏమేమి పంటలకు వాడుతున్నావు? మిర్చికి వాడానండి. మిర్చి కూడా అందరూ 20 క్వింటాలు పండిస్తే మనం 25-30 క్వింటాల వరకు తీసాం అవన శుద్ధి వాడటం వల్ల. మిర్చి కూరగాయ పాదులకు కూడా బేర, పందిరి బేరకి, పందిరి ఆనపకి వాటికి కూడా వాడేవాడు. దీన్ని మొక్కజొన్న మామూలుగా ఎన్ని క్వింటాలు ఇస్తావు? మామూలుగా అయితే మొక్కజొన్న మామూలుగా అయితే 40 లోపు వస్తాడు. 40 లోపు వస్తాయి. ఇది వాడక ముందు 40 లోపే. ఇది వాడిన తర్వాత 45 నుంచి 50 క్వింటాలు తీస్తున్నావు. దీన్ని చెప్పుకోదగ్గ మందులలో చీటోప్లాన్యా రెస్ట్ కానీ గ్రోత్ కానీ చాలా బాగుంది. ఎక్కడైనా రెస్ట్ ఉన్నప్పుడు చీటోప్లాన్యా కానీ కొట్టగలిగితే
ద రిజల్ట్ అనేది 100% చూపిస్తుంది. ఓకే. ఏ పంట మీద కానీ ఏ పంట అయినా సరే, ఎనీ టైం ఏ పంట అయినా సరే. ఇప్పుడు మొక్కజొన్నకు ఈ చీట పైన కలిపి కొట్టినా కలిపి కొట్టానండి. ఎన్నిసార్లు కొట్టినా? ఒకసారి కొట్టాను. ఒకసారి కొట్టాను. ఓకే. ఒకసారి కొట్టినా రిజల్ట్ బాగుంది. ఇది 40 రోజులప్పుడే కొట్టానండి. ఇది కూడా 40 రోజులప్పుడే కొట్టా. ఈ సీటోప్రా అవనశుద్ధి వేసేసి 40 రోజులప్పుడు వాడానండి. ఈ మొక్కజొన్న 120 రోజుల క్రాప్ కదా, అవన్ శుద్ధి 2 సార్లు వేసుకున్నావు కదా. అవును. దానివల్ల మామూలుగా అయితే ఎన్ని కట్టలు వేస్తారు? బలం కట్టలు బలం కట్టలు వచ్చేప్పటికి నీకు 15 కట్టలు పడతాయండి ఎకరానికి. ఒక ఎకరానికి 15 కట్టలు. 15 కట్టలు ఈజీకి పోయాల్సింది. మా- అంతగా తక్కువ పోస్తే రాదు, పంట రాదు. పంట మామూలుగా రాదు. మనం ఎంత వేసినాం? నేనైతే 8 కట్టల కానీ 9, ఈ కట్టకన్నా ఎక్కువ అయితే వెళ్తాను. లేదు, ఒక 7-8 కట్టలు అయితే 8 కట్టలు రీచ్ ఇది వేసుకోవడం వల్ల. ఇది వేసుకోవడం వల్ల అంటే భూమి ఏ విధంగా మారింది చూసినారు మీరు? అంటే ఇది వేయడం వల్ల రిజల్ట్ వస్తుంది కదా, ఎట్లా అనిపిస్తుంది కళ్ళకి? ఎట్లా అనిపిస్తుంది? భూమి వచ్చేపాటికి ఎప్పుడు కూలింగ్ లోనే ఉంటది. కూలింగ్ కూలింగ్ లో ఉంటుంది. మొక్క ఎదుగుదల బాగుంది. ఓకే. ఎదుగుదల చాలా బాగుంది అసలు. ఓకే. అంటే సైజు నీకు ఎట్లా వచ్చింది? సైజుని బట్టి ఇప్పుడు నేను 45 నుంచి 50 వస్తాను. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? నేను 10 ఏళ్ళ బట్టి వ్యవసాయం చేస్తాను. మొక్కజొన్న కూడా 10 ఏళ్ళు. 15 సంది చేస్తున్నావు? 10 ఏళ్ళు బట్టి. ఈ సైజ్ ఎప్పుడు రాలే? లేదు. ఓకే. అందుకనే మీరు నాకు ఇది వాడటం వల్ల మీకు యూట్యూబ్ ఛానల్ కి మీకు ఫోన్ చేసి నేను రమ్మంటానికి కారణం అదే. అదే అది లేకపోతే ఈ 10 ఏళ్లలో నాకు ఎంత దిగుబడి కనిపించలేదు. ఏనాడు కనిపించలేదు. 50 క్వింటాల అసలు 50 క్వింటాలకి 1 క్వింటా అటు ఇటుకైనా రావాల్సింది కంపల్సరీ. 100%. దాంట్లో మనకి లోపం అనేది లేదు అసలు. కింటా ఎంత అంటే మామూలు రేట్? కింటా వచ్చేపాటికి 2200 ఉంటుంది అనుకుంటున్నామండి. వ్యవస్థ రేట్ చెప్పేది కాదు, రేటు మనం రేట్ గవర్నమెంట్ రేట్ అయితే ఉంటది. గవర్నమెంట్ రేట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉండాలా. అదే దిగుబడి పరంగా అయితే చూసే పని లేదు ఓకే మనకి. ఇదిగోండి కండే అంటే మామూలుగా మనకు 50 క్వింటాల్ అంటే 40-50 అన్న కదా. అంటే మామూలు రైతులకు ఎట్లా ఏ విధంగా కండ సైజ్ పెరిగింది? కండి సైజ్ ఏ విధంగా పెరిగిందంటే, ఇది ఇవాళకి నేను ఇంకా 4-5 రైతులు పెట్టారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూశాను. మాక్సిమం ఇంత కండి రాలేదు. ఈ కండిలో ఇవి కూడా వాళ్ళ శీలాలు లేవు. ఇది నాకు చాలా డిఫరెంట్ గా కనిపించింది కండి. ఇది సైజ్ మొత్తం బాగా అంటే కింది నుంచి పై నుండి కూడా బాగుందండి. ఈ పీస్ కూడా రావాల్సింది. ఈ పీసు బయటకు పొడవాలి. ఇది ఈ అరంగళం గ్యాప్ ఉంది కదా, ఈ అరంగళం గ్యాప్ కూడా పొడవాల్సింది. సైజ్ ఇంకా రావాలా, పొట్ట ఇంకా రావాలి. అంటే 90 రోజులు అయింది కదా. ఇది 90 రోజులు, ఇంకా 1 వారం టైం ఉంది కాబట్టి ఈ 1 వారం రోజులు ఇది బయటకు పొడిచేస్తుంది. 20 days ఉంది ఇంకా. ఉందండి, ఇంకా 22 weeks 3 weeks ఉంది. ఇది ఈ అంగళం గ్యాప్ కూడా పొడిచేసింది. మామూలు తాలు వస్తుందా? తాలు అసలు రాదండి. మామూలుగా అయితే వస్తుందా? మామూలుగా అయితే ఎంత వదిలేస్తుంది బెండి. ఇంత వదిలేస్తుంది బెండ్ వదిలేయాలి. ఏ పొట్ట అయినా ఏ ఇత్తనమైనా ఇంత బెండ్ వదిలేస్తుంది కామన్ గా. కానీ ఇది వదలదండి అసలు. కంపల్సరీ నిండు పట్టాల్సింది. ఇప్పుడు ఇది పట్టే ఉంటది. ఓకే. ఎక్కడ అసలు తాళ్ళు లేదు ఇంకా. ఇది కూడా పోసుకోవాలి. ఇంకా 20 days ఉంది కాబట్టి ఇది బలంగా గింజ తయారవ్వాలి కదా, తయారవ్వాలి. తినే పురుగు రాలా ఇది. అవునవునవును. ఈ తినే పురుగుకి వచ్చేపాటికి మనం అనుకున్న పిచ్చి లెవెల్ దాటిపోద్దండి. ఏ కండ అయినా సరే, వీటిలలో ఏ కండ అయినా దాటిపోవాల్సింది. దాటిపోవాల్సింది ఏ కండ అయినా సరే రావాల్సిందే. కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి.